ప్రవీణ్ టెక్టిప్స్ ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే మోటరోలా G04S స్మార్ట్ ఫోన్ అయితే అఫీషియల్గా ఇవాళ లాంచ్ అయిపోయింది. ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన స్పెక్స్ రివ్యూ ఇన్డెప్త్ అనాలిసిస్ కొనాలి వద్దని ఈ వీడియోలో ఇన్డెప్త్గా ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడమే, తర్వాత బెల్ ఐకాన్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ నచ్చితే ఇట్లా లైక్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే మోటరోలా G04S స్మార్ట్ ఫోన్ అయితే అఫీషియల్ లాంచ్ అయిపోయింది. ఇక్కడ మన వాళ్ళు లాంచ్ అయిన ఏమంటారు డైరెక్ట్ అది పెట్టి పడేసారు, ఏమంటారు అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది అనేసి అయితే అది పక్క పెట్టేసారు. సో ఫస్ట్ స్మార్ట్ ఫోన్ చూసుకుంటే సింగిల్ వేరియంట్ అయితే కనిపిస్తుంది. 4GB and 64GB స్టోరేజ్ వేరియంట్ వస్తుంది. 4 కలర్ వేరియంట్స్లో వస్తుంది అన్నమాట. సో ఇక్కడ సన్ రైజ్ ఆరెంజ్ కలర్ వస్తుంది అనమాట. నాకైతే ఆరెంజ్ కలరు చాలా అయితే బాగా నచ్చింది అనమాట. బై సన్ రైజ్ ఆరెంజ్ కలర్, ఒకవేళ ఇట్లా మీరు ఇంట్రెస్ట్ ఉంటే కాలేజ్ చూసుకోవచ్చు. తర్వాత స్టెయిన్ బ్లూ కలర్ ఉంది, కొంచెం డిఫరెంట్గానే ఉంది. అండ్ ఒకవేళ మీరు ఇంకా అడిషనల్ కలర్ వేరియంట్ చూసుకుంటే చాలా కలర్స్ అయితే పెట్టారు. తర్వాత కాన్కర్డ్ బ్లాక్ కలర్ అన్నమాట. సో కొంచెం లోడింగ్ టైం పడుతుంది, ఏమనుకోకండి బై. ఐ థింక్ వీళ్ళ వెబ్సైట్లో కొంచెం ఎక్కువ ఉన్నట్టుంది కాన్కర్డ్ బ్లాక్. దాని తర్వాత ఫైనల్గా చూసుకుంటే సీ గ్రీన్ కలర్ అన్నమాట. సో చాలా కలర్స్ అయితే వీళ్ళు 4 కలర్స్ అయితే మెన్షన్ చేశారు. మీకు ఏ కలర్ నచ్చుతుంది ఈ స్మార్ట్ ఫోన్లో అనేసి అయితే కింద కామెంట్ అయితే చేయండి బై. ఇక్కడ హైలైట్ చూసుకుంటే మాత్రం స్మార్ట్ ఫోన్కి ఫస్ట్ 50 MP క్వాడ్ పిక్సెల్ది స్మార్ట్ ఫోన్ అయితే అంటారు. ఇక్కడ ఒకటే కెమెరా, సెకండరీది ఏమో ఫ్లాష్ అయితే ప్రొవైడ్ చేసిరన్నమాట. అండ్ ఇక్కడ మంచి కలర్స్ వస్తున్నాయి అండ్ అట్మాస్ఫియర్ బట్టి. కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొడక్షన్ వస్తుంది. IP52 వాటర్ రెపరెంట్ డిజైన్ అనమాట. అంటే నీళ్ళ మీ చుక్కలు పడ్డాయి అనుకోండి బై, వీటిని ఏమంటారు తీసేస్తుంది, ఈజీగా తీసేస్తుంది. ఇప్పుడు అనుకోవచ్చు. మంచి పెద్ద డిస్ప్లే వస్తుంది. 90Hz రిఫ్రెష్ రేట్తో పాటు కూడా వస్తుంది. ఒక మంచి ప్రాసెసర్ అనుకోవచ్చు. ర్యామ్ బూస్టర్, యాక్సలరేషన్, మంచి AI ఇమేజెస్ అవన్నీ తీసుకో. ఆక్టోకోర్ వస్తుంది. 5000 mAh బ్యాటరీ, కూడా పెద్ద బ్యాటరీ వస్తుంది అనేసి అంటారు. సెక్యూరిటీ కోసం చూసుకుంటే మాత్రమే ఫేస్ అన్లాక్ ఉంది. తర్వాత ఫింగర్ ప్రింట్ సెన్సార్తో పాటు కూడా వస్తుంది అనమాట. అండ్ మైక్రో SD కార్డు కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. 1TB స్టోరేజ్ కూడా ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. ఇవి ఈ స్మార్ట్ ఫోన్ యొక్క కొన్ని హైలైట్స్ అనుకోవచ్చు. ప్రైస్ ఎంతనా, ఎక్కడ కొనుక్కోవచ్చు అని అంటే అఫీషియల్ వెబ్సైట్లో అయితే మన వాళ్ళు ఏం మెన్షన్ చేయలేరు, కానీ ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి చెక్ చేసిన. సో ఫ్లిప్కార్ట్లో లిస్టింగ్ అయిపోయింది, కమింగ్ సూన్ అనేసి అయితే ఇక్కడ లిస్టింగ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ చూపిస్తున్న ప్రైస్ తక్కువనే ఉంది బై, 7000 రూపాయలకు ఉంది. అండ్ ఇక్కడ కలర్స్ జర ఫాస్ట్గా మనకు కనిపిస్తాయి. ఇది కాంకర్డ్ బ్లాక్ కలరు, తర్వాత స్టెయిన్ బ్లూ, తర్వాత సీ గ్రీన్, తర్వాత సన్ రైజ్ ఆరెంజ్ కలర్, మల్టిపుల్ కలర్ వేరియంట్స్ కూడా ఉంది. ఇక్కడ ప్రాసెసర్ చూసుకుంటే యూనివర్సిటీ వాళ్ళ T606 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు కెమెరాస్ అండ్ ఇక్కడ ప్రాసెసర్ T06. పోర్ట్స్ గురించి చూసుకుంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే ఏమో మీకు సిమ్ స్లాట్ వస్తుంది. రైట్ సైడ్లో మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కీస్ అయితే మన వాళ్ళు ప్రొవైడ్ చేశారు. పైన చూసుకుంటే 3.5 ఆడియో జాక్ విత్ డాల్బీ అట్మాస్ సపోర్ట్తో పాటు వస్తుంది. అండ్ కింద పోర్ట్స్లో చూసుకుంటే మైక్, టైప్ సి పోర్ట్, డౌన్వర్డ్ స్పీకర్స్తో పాటు కూడా వస్తుంది అనమాట. స్మార్ట్ ఫోన్ చాలా మంచిగా ఉంది బై. నా ఒపీనియన్ ఫీచర్ స్మార్ట్ ఫోన్ ఉంది, మంచి డిజైన్తో పాటు కూడా వస్తుంది. బడ్జెట్లో ఎవరైతే మంచి స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటారో వాళ్ళు ఈ స్మార్ట్ ఫోన్ అయితే పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో ప్రతి ఒక్క స్మార్ట్ ఫోన్లో చెప్పే విషయం ఏం చెప్తున్నా అంటే ప్రీ ఇన్స్టాల్ యాప్స్ ఏవైతే ఉండే అవి వస్తాయి, అవి డిజేబుల్ చేసుకోమని చిన్న అడ్వైజ్ అయితే చేస్తున్నా. అండ్ కొన్ని సెటప్ చేసేటప్పుడు కూడా కొన్ని చూసి సెటప్ అయితే చేసుకోండి. ప్రైస్ విషయం కోసం మంచి ప్రైస్తో పాటు వస్తుంది. మన ఆఫర్స్ ఏమైనా ఉన్నాయంటే ఇక్కడ బ్యాంక్ ఆఫర్స్ మీద 5% డిస్కౌంట్స్ ఏమో వస్తున్నాయి. స్పెషల్ ప్రైస్ 3000 డిస్కౌంట్స్ కూపన్స్ ఏమో ఉన్నాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇంకా అడిషనల్గా వేరే ఉన్నాయి. సో అవి ట్రై చేయండి. మోస్ట్లీ 7000 రూపీస్కి మా అంటే మీకు ఒక 250-350 రూపాయలు డిస్కౌంట్ రావచ్చు. అంత పెద్దగా ఫరకే పడకపోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ ప్రైస్ ఒకటి గమనిస్తే మాత్రము 7000కి ఒక మంచి స్మార్ట్ ఫోన్ లాగా అయితే కనిపిస్తుంది. ఆబ్వియస్గా కొంచెం ప్రాసెసర్ కొంచెం ఓల్డ్ ప్రాసెసర్ అనమాట. ఆబ్వియస్గా మనం కూడా ఏం చేయలేం, కానీ ఈ బడ్జెట్కి పర్లేదు అనేటైతే అనిపించింది నాకు. అండ్ స్పెసిఫికేషన్స్కి వెళ్ళిపోతాం. సో స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం స్మార్ట్ ఫోను అవుట్ ఆఫ్ ద బాక్స్లో Android 14 వస్తుంది. అండ్ ఇక్కడ నో OS అప్గ్రేడ్స్ అనేసి అయితే మెన్షన్ చేసిరన్నమాట. సో ఇది ఫిక్స్డ్ ఉంటుంది, Android 14 ఏమంటారు OS అనమాట. కానీ సెక్యూరిటీ అప్డేట్స్ ఏవైతే 2 yearsకి ఇచ్చారు. సో ఇదొకటి డిసప్పాయింట్మెంట్ అనుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఈ ప్రైస్ కేటగిరీకి మనం అంతా కూడా ఎక్స్పెక్ట్ కూడా ఏం చేయలేం.
అంటే వేరే దాంట్లో కూడా చూసుకుంటే 7,000కి ఇంకేం ఫీచర్స్ ఇస్తారు అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు, ఫేస్ అన్లాక్ ఉంది, ప్రాక్సిమిటీ సెన్సార్, అమిట్ లైట్ సెన్సార్, లైట్ సెన్సార్, యాక్సిలమీటర్ కూడా వస్తుంది. సో ఇది ఒకటి కొంచెం వెనక్కి ముంగడికి డ్రాబ్యాక్స్ అయితే ఉంటాయి బై. సో కాస్ట్ తగ్గే కొద్దికి కొన్ని ఫీచర్స్ అయితే తీసేస్తారు కదా, అదొకటి. ఇక్కడ ర్యామ్ బూస్టర్ అని పెట్టారు, సో అదొకటి. ప్రాసెసర్ చూసుకుని యూని ఎస్ఎస్సి వాళ్ళ T606 ప్రాసెసర్ అంటే కొంచెం పాత ప్రాసెసరే, చూసి వాడుకోవాల్సి వస్తాం. కొంచెం స్లైట్ హీట్ అయితే ఎక్కుతుంది. 5000 mAh బ్యాటరీ. ఇక్కడ మన వాళ్ళు ఏం మెన్షన్ చేసిరంటే బాక్స్లో మీకు 10 watts ఛార్జర్ వస్తుంది, కానీ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి అయితే 15 watts ఛార్జర్ సపోర్ట్ చేస్తుందని ఇక్కడ మెన్షన్ కూడా చేసిరు అన్నమాట. 6.6 inches IPS LCD డిస్ప్లే, 90 Hz రిఫ్రెష్ రేట్తో పాటు వస్తుంది. కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో పాటు కూడా వస్తుంది. 180 grams వెయిట్ అనమాట. 7.9 mm థిక్నెస్ అంటే 8 mm థిక్నెస్తో పాటు వస్తుంది. వాటర్ ప్రూఫ్ డిజైన్. కలర్స్ పై మనం చూసుకున్నాం కదా ఇంతకుముందుకి, ఇక్కడ చూసుకున్నట్టు ఈ కలర్ ఏవైతే ఉన్నాయో ఈ 4 కలర్ వేరియంట్స్ స్మార్ట్ ఫోన్ అయితే వస్తుంది. దాని తర్వాత కెమెరా. సో కెమెరాకి వచ్చేసరికి స్మార్ట్ ఫోన్ ఇక్కడ రియర్ సింగిల్ కెమెరా సెటప్తో పాటు వస్తుంది, సింగిల్ ఫ్లాష్. ఫ్రంట్కి వచ్చేసరికి కదా పంచువల్ డిస్ప్లేతో పడుతుంది. బిజినెస్ కొంచెం ఎక్కువ అనిపించినవి, కింద కానీ పైన కానీ బిజినెస్ ఎక్కువ అనిపించినాయి. చూద్దాం. కెమెరా చూసుకుంటే మాత్రమే 50 MP PDAF కెమెరాతో పాటు వస్తుంది. మెయిన్ కెమెరా 30 fps రికార్డింగ్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ మీకు అపెచర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మన వాళ్ళు ఇక్కడ ఏం ప్రొవైడ్ చేయలేరు. ఆబ్వియస్గా 50 MP అంటే మీకు 2.1 కానీ లేకపోతే 1.8 అపెచర్తో పాటు డిఫాల్ట్ గానే వస్తుంది. సపరేట్గా మెన్షన్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. కానీ 30 fps రికార్డింగ్ చేసుకోవచ్చు. బేసిక్ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో అవి ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేసారు అన్నమాట. ఇక్కడ ఫ్రంట్ చూసుకుంటే అయితే ఫ్రంట్ కెమెరా ఉందిగా, పంచువల్ కెమెరా. ఈ కెమెరా 5 MP ఇస్తారు. సో పర్లేదు బై, ఈ ప్రైస్ కేటగిరీకి మనం అంతా కూడా ఏం ఎక్స్పెక్ట్ చేయలేము. సో ఇక్కడ కూడా మీకు 30 fps ఫుల్ HD అండ్ HD రికార్డింగ్ చేసుకోవచ్చు. అంటే 1080p అండ్ 720p రెజల్యూషన్ మీద 30 fps రికార్డింగ్స్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సింగిల్ స్పీకర్స్ విత్ డాల్బీ అట్మాస్ వస్తుంది. 3.1 జాక్, టైప్-C పోర్ట్, FM రేడియో కూడా ఉంది. సో ఎవరైతే యూజ్ చేసే వాళ్ళకి. అండ్ ఇక్కడ మన వాళ్ళు మై యూఎక్స్ ఫీచర్స్ ఏవైతున్నాయో మెన్షన్ చేశారు. ఇక్కడ ఏమంటారు 3 ఫింగర్ స్క్రీన్ షాట్, క్విక్ ఓపెన్ కెమెరా షాట్, ఏమంటారు 3 బటన్ సిస్టమ్ నావిగేషన్, జెస్చర్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేసారు అన్నమాట. అండ్ కనెక్టివిటీ గురించి చూసుకుంటే మాత్రమే 4G స్మార్ట్ ఫోన్ కాబట్టి 4Gకి సంబంధించిన బ్యాండ్విడ్త్స్ ఉన్నాయి. 2G 3Gకి తర్వాత లొకేషన్ సంబంధించిన చూసుకుంటే GPS, AGPS, LTE, PP, SUPA, గ్లోనోస్, గ్యాలియోస్తో పాటు కూడా వస్తుంది. బ్లూటూత్ వర్జన్ 5.0, 3 ఏమంటే 3 స్లాట్ సిమ్ స్లాట్ వస్తుంది అన్నమాట. 2 సిమ్ కార్డులకి సపరేట్ ఒక స్లాట్ వస్తుంది, ఒక SD కార్డు కూడా పెట్టుకోవచ్చు. వైఫై చూసుకుంటా మాత్రమే డ్యూయల్ బ్యాండ్ వైఫై వస్తుంది. 2.4 GHz అండ్ 5 GHz హాట్స్పాట్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేస్తే మీకు ఏమొస్తుంది అంటే స్మార్ట్ ఫోన్ వస్తుంది, బాక్స్లో ప్రొటెక్షన్ కేసు, ఫిల్మ్, 10 watts ఛార్జర్ వస్తుంది, టైప్-C కేబుల్, గైడ్, డాక్యుమెంట్, సిమ్ ఇంజెక్టర్ పిన్ అవన్నీ కూడా మంచినే ప్రొవైడ్ చేసారు అన్నమాట. ఓవరాల్గా ఒక డీసెంట్ స్మార్ట్ ఫోన్ బై. ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఒక మంచి స్మార్ట్ ఫోన్ కావాలా అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అన్నమాట. నేను తీసుకోవాలా వద్దా అంటే బై ఒక విషయంలో మాత్రము తీసుకోమంటాను. ఎవరైతే తక్కువ బడ్జెట్లో నాకు ఒక స్మార్ట్ ఫోన్ కావాలా, ప్రస్తుతానికి బడ్జెట్ అంతా పెట్టలేను వాళ్ళకి, అండ్ చిన్నపిల్లలకి, టీనేజర్స్ వాళ్ళకి ఇది సరిపోతుంది. సోషల్ మీడియాకి బేసిక్ వాటికి సరిపోతుంది. సెకండ్ డ్రాబ్యాక్ ఏంటంటే ఇక్కడ T606 అనేది చాలా పాత ప్రాసెసర్. నేను ఎప్పటి నుంచో చెప్తున్నా. సో కొంచెం స్లైట్ హెవీగా మీరు గేమ్స్ ఆడినా లేకపోతే మల్టిపుల్ టాస్కులు చేయాలని ట్రై చేసినా, ఎక్కువసేపు వీడియో రికార్డింగ్ చేసినా కొంచెం హీట్ అయితే ఎక్కుతుంది బై. సో అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మోస్ట్లీ బేసిక్ యూస్కి అయితే మాత్రము మీకు ఏ ప్రాబ్లం రాదు. హెవీగా యూజ్ చేస్తాను, గేమ్స్ ఆడతా అవి ఆడతా అంటే కాదు. ఇది బేసిక్ యూస్కి, సోషల్ మీడియా స్టేటస్ చూసుకోవడానికి, యూట్యూబ్ వీడియోస్ చూసుకోవడానికి, అండ్ పేమెంట్స్ ఉంటాయి UPI ట్రాన్సాక్షన్స్ వీటికి. బేసిక్గా ఒక సింపుల్ విషయంలో ఒక 1 పాయింట్లో చెప్పుకోవాలంటే ఒక సెకండరీ ఫోన్ లాగా, లేకపోతే ఒక బ్యాకప్ ఫోన్ లాగా, లేకపోతే ఫస్ట్ టైం ఎవరైనా ఫోన్ కొనుక్కుంటారు, స్మార్ట్ ఫోన్ కొనుక్కుంటారు వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ లాగా అయితే కనిపిస్తుంది. అండ్ బడ్జెట్లో తక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఇది ఒక మంచి ఆప్షన్ అనమాట. తీసుకోవాలంటే అవి తీసుకోవచ్చు. బడ్జెట్లో ఉన్న వాళ్ళకి వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ ఫోన్ అనమాట. మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్ ఏదైనా కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఇట్లా లైక్ అండ్ షేర్ కూడా చేయండి. సో ఫ్రెండ్స్, ఫైనల్గా నా ఒపీనియన్, ప్రైస్ మీద డిసిషన్ ఇవన్నీ చెప్పినా కదా. మీకు ఏమనిపించింది స్మార్ట్ ఫోన్ ఇన్ఫర్మేషన్ చూసినాక?
మీరు ఏమనుకుంటారు, కొంటారా కొన్నారా, మీ థాట్స్ ఏంటంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో ఇక్కడ దాకా చూసిన వాళ్ళందరూ థ్యాంక్స్. నెక్స్ట్ వాళ్ళ కలుసుకుందాం.